మీరెప్పుడైనా ఎవరితో అయినా కరచాలనం చేస్తే మీ చేతికి షాక్ కొట్టిందా? ఎవరో కూర్చున్న కుర్చీని వెనక్కో ముందుకో లాగబోతూ పట్టుకుంటే టప్పున షాక్ కొట్టిందా? గుండ్రంగా వెండి రంగులో మెరిసే డోర్ నాబ్ను పట్టుకోగానే చిన్నపాటి షాక్ గురయ్యారా? ఈ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చిందనే డౌట్ చాలా మందిలో అలాగే ఉండిపోతూ ఉంటుంది. దీని వెనకున్న సైన్స్ ఏంటో చూద్దాం. ప్రతి వస్తువులోని కణాలలో విద్యుదావేశ శక్తి దాగి ఉంటుంది. అయితే ఆయా వస్తువుల ఉపరితలాల ఎలక్ట్రిక్ స్థిరత్వం అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది వాతావరణానికి తగ్గట్టుగా మారుతుంది. గాలిలో తేమ హెచ్చుతగ్గులు, ఎండాకాలం, వర్షాకాలం వంటి సందర్భాలలో వస్తువుల ఉపరితల స్టాటిక్ ఎలక్ట్రిసిటీ దెబ్బతిని అసమతుల్యత ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ కుర్చీని తీసుకుంటే దాని ఉపరితల ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎండాకాలంలో ఒకలాగా, చలికాలంలో మరోలాగా ఉంటుంది. అదే సమయంలో పాలిస్టర్, ఉన్ని ఇలా విభిన్న వస్త్రాలతో తయారైన దుస్తులు ధరించి మనిషి శరీర ఉపరితల ఎలక్ట్రిక్ ఛార్జ్ సైతం భిన్నంగా ఉంటుంది. చలికాలంలో వాతావరణం చల్లబట్టంతో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. చల్లటి గాలి అధిక తేమను పట్టి ఉంచలేదు. దీంతో చల్లటి గాలి తగిలిన ప్లాస్టిక్ కుర్చీ ఉపరితలంలో అసమాన ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉంటుంది. దీనిని విభిన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉన్న మనిషి హఠాత్తుగా పట్టుకుంటే సమస్థాయికి తీసుకొచ్చేందుకు అత్యంత స్వల్ప స్థాయిలో విద్యుత్ కణాలు అటు ఇటుగా రెప్పపాటు కాలంలో ప్రయాణిస్తాయి. ఉపరితలంలో కదిలే ఆ విద్యుత్ కణాల ప్రవాహ స్పర్శ తగిలి మనం షాక్ కొట్టిన అనుభూతిని పొందుతాం. మనిషి ఇంకో మనిషికి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా ఇదే భౌతిక శాస్త్ర దిగ్విషయం జరుగుతుంది. అందుకే కొందరు మనుషుల్ని పొరపాటున పట్టుకున్నా మనకు వెంటనే షాక్ కొడుతుంది. అంతసేపు ఒకరు కూర్చున్న చైర్ని పట్టుకున్నా షాక్ రావడానికి అసలు కారణం ఇదే. మిగతా కాలంతో పోలిస్తే చలికాలంలో వాతావరణంలో గాలిలో తేమ మారుతుంది. ముఖ్యంగా మనం కొద్దిసేపు ఆరుబయట గడిపి లోపలికి రాగానే అంతసేపు పాలిస్టర్, నైలాన్ వంటి సింథటిక్ దుస్తులు ధరించిన మన శరీర ఉపరితల ఛార్జ్ అనేది ధనావేశంతో లేదా రుణావేశంతో ఉంటుంది. గదిలోకి వచ్చి వెంటనే అక్కడి మనుషుల్ని, చైర్, డోర్ నాబ్ వంటి వాటిని పట్టుకుంటే అవి అప్పటికే వేరే గాలి వాతావరణంలో భిన్నమైన ఆవేశంతో ఉంటాయి కాబట్టి మనకు షాక్ కొట్టే అవకాశాలే ఎక్కువ. తేమ లేని గాలిలో చలికాలంలో ఈ షాక్ ఘటనలు ఎక్కువగా, తేమ అధికంగా ఉండే ఎండాకాలంలో ఈ షాక్ ఘటనలు తక్కువగా చూస్తూ ఉంటాం. దీనిని మనం పట్టుకునే, తగిలి ముట్టుకునే వస్తువుల ఉపరితల ధనావేశం, రుణావేశమే కారణం. ఈ తరహా పరిస్థితుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. మన శరీర ఉపరితల అత్యంత సూక్ష్మ స్థాయి విద్యుత్ స్థాయిలు ఒకేలా ఉండేలా చర్మానికి లోషన్ వంటివి రాసుకోవచ్చు. సింథటిక్ వస్త్రంతో చేసిన దుస్తులకు బదులు సహజ సిద్ధ కాటన్ దుస్తులు ధరించడం మంచిదే. నేల, గడ్డిపై నడిచేటప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీకి గురి కాకుండా ఉండాలంటే చెప్పులు, షూ లాంటివి ధరించకుండా చెప్పులు లేకుండా నడవాలి. ఇక స్థిర విద్యుత్తుతో మనిషికి దైనందిన జీవితంలో ఎలాంటి ప్రమాదమూ లేదు. సెకండ్ వ్యవధిలో షాక్ అనుభూతి వచ్చిపోతుంది. కానీ మండే స్వభావమున్న వస్తువుల సమీపంలో అత్యంత సున్నితమైన ఎలక్ట్రానిక్ వస్తువుల వద్ద మనిషికి స్టాటిక్ విద్యుత్ ప్రాణహానిని కలిగించే అవకాశాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా గ్యాస్ స్టేషన్లు, కంప్యూటర్ చిప్ తయారీ కర్మాగారాల్లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ చాలా ప్రమాదకరం.